వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను రీసెంట్గా మంతెన ఆశ్రమానికి అయితే వచ్చాను 15 days గురించి అని. ఏప్రిల్ 16th వచ్చాను. సో 30కి మా బ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. ఇంకో 2 daysలో నేను కూడా వెళ్ళిపోతాను. ఇది నా 13th డే ఇక్కడ. సో ఇక్కడికి రావడానికి ప్రాసెస్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి థింగ్స్ ఏమేమి మనం తెచ్చుకోవాలి ఆఫ్టర్ అడ్మిషన్, ఇక్కడికి వచ్చే ముందు బ్యాగ్లో ఏమేమి థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయి, కొంచెం ఇబ్బంది పడకుండా అడ్జస్ట్ చేసుకోండి. ఈ బిల్డింగ్లో యాక్చువల్లీ ఏవో వర్క్స్ నడుస్తున్నట్టున్నాయి, అవే సౌండ్స్ అనమాట. కంటిన్యూగా ఇవాళ మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఈ వీడియో కూడా ఇంటి దగ్గరే చేద్దాం అనుకున్నాను, బ్యాగ్ ప్యాకింగ్ది. బట్ నాకు అసలు అంత టైం దొరకలేదు, హడావిడిగా అలా వచ్చేసాను. ఇవాళ ఫ్రీగా ఉన్నాను. సో నేను ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను ఇంటికి వెళ్ళే ముందు. సో అందుకనే క్లియర్గా వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నేను ఏమేమి థింగ్స్ మిక్స్ చేశానో కూడా నాకు అది అర్థమైంది. సో మీకు అది ఇబ్బంది కాకుండా ఉంటుందని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ కూడా. ఫస్ట్ అయితే మనము 15 daysకి సరిపడా క్లాత్స్ తెచ్చుకోవాలి, ఎక్కువే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దోబీ ఉంటారు, 300 ఛార్జ్ చేస్తారు వీళ్ళు దోబీకి. బట్ దోబీ ఓన్లీ ట్యూస్డే ఇంకా ఫ్రైడే వస్తారు, 5 daysకి ఒకసారి వస్తారు మ్యాక్స్. సో మనం ఉండే ఈ 15 daysలో 3 times వస్తారు వాళ్ళు. బట్టలకి దానికి ఇబ్బంది అవ్వద్దు అంటే మాత్రము కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకోవడమే బెటర్. లేదు అంటే మనం వాష్ చేసేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. అంటే మన ఓపిక చేసుకోకపోవడము, బట్ ఇట్స్ అప్ టు అస్ అనమాట. నేనైతే కొంచెం ఎక్స్ట్రా డ్రెస్సెస్ తెచ్చుకున్నాను, నార్మల్ ఇలాంటి టాప్స్ తెచ్చుకున్నాను, అండ్ టీ షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ ఎక్కువగా తెచ్చుకున్నాను. వర్కౌట్స్కి దానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అవి అయితే ఎక్కువ తెచ్చుకున్నాను. సో మీరు కూడా ఎలా ప్లాన్ చేసుకోండి అంటే కొంచెం ఎక్కువ బట్టలు తెచ్చుకుంటే ఏంటి అంటే ఇక్కడ ఈజీగా ఉంటుంది. లైక్ ఒక్కొక్కసారి వాష్ చేసుకుంటాము, ఒక్కొక్కసారి చేసుకోము కదా, ఎక్కువ ఉంటే బెటర్. అండ్ దోబీ వాళ్ళు కూడా తీసుకెళ్తారు కదా, సో వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తారో అప్పుడు అవి ఇచ్చి ఇంకో రౌండ్కి తీసుకెళ్తారు అనమాట. సో అప్పటి వరకు కూడా మన దగ్గర స్పేర్గా కొన్ని క్లోత్స్ ఉంటేనే బెటర్. అలా తెచ్చుకోండి, మీరు అలా ప్లాన్ చేసుకోండి. టీ షర్ట్స్ అయితే ఎక్కువ తెచ్చుకోండి, ఎందుకంటే వర్కౌట్స్కి దానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే ట్రీట్మెంట్స్కి కూడా అవి ఉంటేనే బెటర్. ఒక 2-3 డ్రెస్సెస్ అయితే టీ షర్ట్స్ కానీ, నైట్ డ్రెస్సెస్ కానీ, నైటీస్ కానీ పాతవి తెచ్చుకోండి, ఒక 2 or 3. ఎందుకంటే ఇక్కడ మడ్ ప్యాక్ అని అవి ఇవి ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, వాటి వల్ల డ్రెస్సెస్ బాగా పాడైపోతాయి. పాతవి తెచ్చుకుంటే బెటర్, ఎందుకంటే వాటికి ఒకవేళ ఇక్కడ మాసిపోయినా కానీ ఇంటికి వెళ్ళాక పడేయచ్చు. అంటే మనం యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బాగా మట్టి అయిపోతాయి. ఆయిల్ మసాజెస్కి వెళ్తే కూడా ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది బట్టల్లో. సో మీరు ఖచ్చితంగా ఒక 2 or 3 నైటీస్ ఆర్ నైట్ వేర్స్ ఏమైనా పాతవి ఒక 2 or 3 తెచ్చుకుంటే బెటర్. సో ఇది వచ్చేసి డ్రెస్సెస్. అండ్ ఇంకా నార్మల్ థింగ్స్ ఉంటాయి కదా, లైక్ పేస్ట్ అండ్ బ్రష్, సోప్, షాంపూస్, ఇవన్నీ కూడా తెచ్చుకోండి. అలాంటివి ఏమైనా మర్చిపోయినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనకు ఒక జనరల్ స్టోర్ ఉంది, అక్కడ మనకు అన్నీ దొరుకుతాయి. యాక్చువల్లీ నేను లైక్ ఏం దొరుకుతాయేమో అని నాకు ఫస్ట్ తెలియదు కాబట్టి నేను అన్నీ తెచ్చుకున్నాను. బట్ ఇక్కడ మనకి నేను చూసాను కదా, పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఫేస్ వాషెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ కొన్ని స్కిన్ కేర్వి ఉండవు, లైక్ మాయిశ్చరైజర్ అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక్కడ ఆల్రెడీ హ్యూమిడిటీ ఎక్కువ, నాకైతే స్వెట్ వస్తుంది రూమ్లో కూర్చుంటే కూడా. అసలు బేరబులే, బట్ టూ మచ్ వేడి ఎక్కువ విజయవాడలో. సో స్కిన్ కేర్ ఏమైనా ఉంటే మాత్రం తెచ్చేసుకుంటే బెటర్. అండ్ సన్ స్క్రీన్స్ కూడా యూస్ చేయడమే బెటర్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ స్వెట్కి ఎండ ఎక్కువగా ఉంది అండ్ ట్యాన్ అయిపోతాము. సో సన్ స్క్రీన్స్ యూస్ చేసుకునే వాళ్ళు అలాంటివి తెచ్చుకోండి, ఇక్కడ అవన్నీ ఏమీ దొరకవు. అండ్ నేనైతే రిన్ సోప్ మర్చిపోయాను, బట్టలది సోప్. సో ఇక్కడికి వచ్చాక దొరికింది, ఇబ్బంది ఏం లేదు. సర్ఫ్ కూడా ఇక్కడ దొరికింది నాకు 10 రూపీస్కి చిన్న ప్యాకెట్. 2 times నేను వాష్ చేసుకున్నాను బట్టలు, ఎందుకంటే నాకు ఇబ్బంది అనిపించింది మధ్యలో. సో ఎక్స్ట్రా తెచ్చుకోండి. అండ్ టాప్స్ ఎక్కువ పనికి రావు, అంటే మన ఇష్టం అది. అవి కంప్లీట్లీ మనం తెచ్చుకోవాలనుకుంటే లగేజ్ ఎక్కువ అన్నెసెసరీగా అనిపిస్తుంది నాకు. నేను చాలా టాప్స్ తెచ్చుకున్నాను, బట్ అసలు యూజ్ కూడా చేయలేదు. ఒక 1 or 2 times వేసుకున్నాను. బట్ వర్కౌట్స్కి ఎక్కువ టీ షర్ట్స్, ట్రాక్సే కావాలి. ఇఫ్ యూ కంఫర్టబుల్ విత్ కుర్తీస్, అవి కూడా తెచ్చుకోండి, నో ఇష్యూ. బట్ నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు కాబట్టి నేను అసలు ఒక్క కుర్తీ కూడా యూజ్ చేయలేదు, అన్నీ అలాగే పెట్టేసుకుంటున్నాను బ్యాగ్లో. సో బట్టలదైతే ఇది. అండ్ టవల్స్ నేను ఒకటే తెచ్చుకున్నాను, ఖచ్చితంగా 2 towels కావాలి. సో 2 or 3 తెచ్చుకోండి, చాలా బెటర్. నేను ఒకటే తెచ్చుకున్నాను, చాలా ఇబ్బంది అయింది నాకు. బట్ స్కార్స్ ఒక 2-3 తెచ్చుకున్నాను కాబట్టి మేనేజ్ అయిపోయింది. ఒక్క టవల్తోని అస్సలు కొన్ని ట్రీట్మెంట్స్కి 2 towels కావాలి, వాళ్ళు అడుగుతున్నారు. బట్ నేను ఒకటే తెచ్చుకున్నాను, చాలా ఇబ్బంది అయింది. అండ్ స్నానం చేస్తాను కదా రూమ్లో, ఫ్రెష్ అప్ అయిన తర్వాత కూడా ఇంకో ఎక్స్ట్రా టవల్ ఉంటే బెటర్. సో అలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇన్నర్స్ కూడా ఎక్కువ తెచ్చుకోండి. సో ఇంకా బెడ్షీట్స్ తెచ్చుకోండి, ఇక్కడ వీళ్ళు ఇస్తారు. బట్ నార్మలీ ఏసీ రూమ్ తీసుకుంటే బ్లాంకెట్, ఖచ్చితంగా ఒక బ్లాంకెట్ క్యారీ చేయండి, కొంచెం థిక్గా ఉన్నది. నాన్ ఏసీ రూమ్ అయితే ఒక బెడ్షీట్ తెచ్చేసుకోండి, సరిపోతుంది సెట్. సో నేనైతే 2 bedsheets తెచ్చుకున్నాను. ఒకటి మేబీ దిండు హైట్ తక్కువ ఉంటే తల కింద పెట్టుకోవచ్చాను, ఒకటి కప్పుకోవడానికి ఒకటి, 2 తెచ్చుకున్నాను. సమ్మరే అయినా కానీ ఉంటే బెటర్ ఇక్కడ ఎందుకు అనేసి అనిపించింది నాకు. అండ్ వన్ మోర్ థింగ్, అంతా బాగానే ఉంది, బట్ నాన్ ఏసీ రూమ్ నాది. సో మేము బాల్కనీ డోర్ ఓపెన్ చేసి పడుకున్నాము ఒక 2 days. ఫుల్ మస్కిటోస్ వచ్చేసాయి, నాకు అసలు నిద్ర కూడా పట్టలేదు. నేనేం చేశానంటే అమెజాన్లో మస్కిటో మెష్ ఆర్డర్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. 2 days అది డెలివరీ అవ్వడానికి 2 days టైం పట్టింది. సో 4 days నాకు ప్రాపర్ స్లీప్ లేకుండే. అంతలోపే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు అన్ని బాల్కనీస్ డోర్స్కి కూడా మెషెస్ పెట్టేశారు. సో ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, దోమలు కూడా రావట్లేదు, హ్యాపీగా పడుకోవచ్చు. నేను అది ఆర్డర్ పెట్టింది వచ్చిన తర్వాత వీళ్ళు బాల్కనీకి అది సెట్ చేశారనమాట మెష్. సో ఇప్పుడు నేను అది కూడా యూస్ చేయలేదు, బట్ నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది కూడా ఏం లేదు, మంచిగా ప్యాక్ చేసేసారు. అండ్
ఇంకేముంటాయి, ఇవైతే నేను తెచ్చుకున్నాను. స్కిన్ కేర్, హెయిర్ కేర్ కంప్లీట్గా మీరు తెచ్చుకుంటే బెటర్. షాంపూస్ దొరుకుతున్నాయి, అన్ని బ్రాండ్స్ దొరకవు, జస్ట్ కొన్ని ఉంటాయి లైక్ డవ్, క్లినిక్ ప్లస్ అవి ఉన్నాయి మెయిన్ బేసిక్ అవి థింగ్స్ బ్రాండ్స్. సో అవి మీకు ఓకే అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ బై హియర్. అవి కాకుండా వాటర్ బాటిల్ మర్చిపోకండి, అస్సలు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఇది ఎంత హెల్ప్ అయిందో నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చాలా హైడ్రేటెడ్గా ఉండాలి, ఎక్కువ వాటర్, హనీ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ కోకోనట్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా లైక్ మనకి ఇది ఇక్కడ దొరుకుతుంది, బట్ చూడండి కోకోనట్ ఆయిల్ కూడా ఇక్కడ ఉంది. సో ఆయిల్తో కూడా ఇబ్బంది లేదు, హ్యాపీగా తెచ్చుకోవచ్చు. అండ్ షూస్ తెచ్చుకుంటే బెటర్. షూస్ దేనికి అంటే లైక్ జాగింగ్ అండ్ మార్నింగ్ వర్కౌట్స్కి వెళ్ళినప్పుడు షూస్ చాలా బెటర్. నేను షూస్ ఒకటే తెచ్చుకున్నా, సాక్స్ మర్చిపోయా, అన్ని సగం సగం పనులు చేస్తాను నేను ఇట్లని. ఇక్కడికి వచ్చిన తర్వాత మస్కిటో మెష్ ఒకటి, సాక్స్ ఒకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా. మీకు ఇలాంటి ఇబ్బంది కావద్దంటే ఆ షూస్కి సాక్స్ కూడా తెచ్చుకోండి బెటర్. నేనైతే మర్చిపోయాను. ఇంకా ఏమైనా వాలినీ స్ప్రే కానీ, ఎందుకంటే మధ్యలో నాకు సెకండ్ వీక్లో కాలు కొంచెం ఇంజురీ అయింది, అప్పుడు కొంచెం బెంకినట్టు ట్విస్ట్ అయింది లెగ్. సో దానికి నాకు వాలినీ స్ప్రే చాలా హెల్ప్ అయింది. అది ఇక్కడ దొరికింది, బట్ ఏదో నార్మల్ కంపెనీది అది యాక్చువల్లీ. ఒక నిమిషం నేను చూపిస్తాను. ఇదే అన్నమాట అది, దీని పేరు సుమో అని ఉంది ఇక్కడ. ఇదే దొరికింది నాకు. సో బెటర్గానే పనిచేసింది, పర్లేదు, కొనుక్కోవచ్చు, అలాగే ఉంది. ఇది కొనుక్కున్నాను, కాలికి స్ప్రే చేసుకున్నాను 2 days. అంటే చాలా ఇదైపోయింది నాకు లెగ్, ఎంత పెయిన్ వచ్చిందో అసలు. ఇంకా వీళ్ళైతే మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఫుడ్ థింగ్స్ అయితే ఏమీ తీసుకురావద్దు, కంప్లీట్ చెకింగ్ చేస్తారు. ఎలా అంటే లైక్ మన బ్యాగ్లో నుంచి ప్రతి ఒక్క థింగ్ బయటకు తీసి చూస్తున్నారు. సో బ్యాగ్ కంప్లీట్గా చెక్ చేస్తారు, అండ్ మన బాడీ కూడా కంప్లీట్గా చెక్ చేస్తారు. చిన్న షుగర్ థింగ్ ఏవి ఉండదు, బయట నుంచి ఫుడ్ ఐటమ్ అయితే అసలు ఏమీ ఉండకూడదు అనమాట, కంప్లీట్గా చెక్ చేస్తారు. సో మాక్సిమం అవాయిడ్ చేసేయండి. ఇక్కడికి వచ్చే ముందు ఫుడ్ థింగ్స్, డ్రింక్స్ ఏమీ తీసుకురావద్దు. మనం ఓన్లీ మన లగేజ్తోనే రావాలి. లైక్ బట్టలు, చెప్పులు ఇలాంటి థింగ్స్ ఏమైనా ఓకే, కానీ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ అయితే ఏమీ అలౌ చేయరు. ఇంకా మొబైల్ ఫోన్స్, వాటికి ఛార్జర్, ఇంకా ఇలాంటివి ఏమన్నా మీ థింగ్స్ ఉంటే ఎలక్ట్రానిక్ థింగ్స్ అలాంటివి తెచ్చుకోండి. ఛార్జెస్ అవి కూడా ఏమన్నారు, ఇట్స్ ఓకే. ఇంకా ట్రైపాడ్ స్టాండ్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే తెచ్చేసుకోండి. ఇంకోటి, లొకేషన్స్ మాత్రం అద్దరిపోయినాయి ఇక్కడ. ఫొటోస్ దిగాలి, వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం మంచిగా డ్రెస్సెస్ తెచ్చుకోండి, చీరలు కానీ డ్రెస్సులు కానీ. మీకు ఒకవేళ అట్లా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, ఎందుకంటే ఒక్కొక్క లొకేషన్ సూపర్గా ఉంటుంది, అండ్ అది మీ ఇష్టము. ఇంకా కోమ్ కానీ మనం రెడీ అవ్వడానికి థింగ్స్ కానీ ఇట్లా ఒక పౌచ్ తెచ్చుకున్నా సరిపోతుంది. ఇందులో అన్నీ వేసుకొని వచ్చేయచ్చు. నేను పెద్దగా రెడీ అవ్వడానికి ఏమీ తెచ్చుకోలేదు, ఎందుకంటే ఇక్కడ అంతా వర్కౌట్లోనే ఉంటాం, స్వెట్గానే ఉంటుంది కాబట్టి నేను పెద్దగా ఏమీ థింగ్స్ తెచ్చుకోలేదు లైక్ మేకప్ కానీ. ఎందుకంటే మనం ఎంత రెడీ అయినా కానీ స్వెట్ వస్తూనే ఉంటుంది, ఫ్యాన్ ఉన్నా ఏసీ ఉన్నా వస్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడ మేకప్ థింగ్స్ ఏమి పని చేయవు మన మొహాలకి. అండ్ ఇది వచ్చేసి బ్యాగ్లో మనం తెచ్చుకోవాల్సిన థింగ్స్ అన్నీ కూడా, పేస్ట్, బ్రషెస్ లాంటివి ఏమైనా మర్చిపోయినా కానీ ఏమి ఇబ్బంది లేదు. లైక్ ఇక్కడ మనకు దొరికేస్తాయి కాబట్టి ఈజీగా కొనేసుకోవచ్చు. సో అంత హడావిడి పడిపోయి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేను ఇంకా ఒక బుక్ కూడా తెచ్చుకున్నాను, కుకింగ్ క్లాసెస్ ఉంటే ఈ బుక్లో నోట్ చేసుకుందామని బుక్ తెచ్చుకున్నాను, పెన్ తెచ్చుకున్నాను. బట్ ఈ థింగ్స్ తెచ్చుకున్నాను కానీ నాకు ఇక్కడ ఒక కుకింగ్ క్లాస్ కూడా చెప్పలేదు, అసలు ఒక కుకింగ్ క్లాస్ కూడా జరగలేదు ఈసారి. హీట్ ఎక్కువ ఉన్నందుకు కుకింగ్ క్లాసెస్ క్యాన్సిల్ చేశారని చెప్పారు. ఇంకా ఇది వచ్చేసి నేను నా బ్యాగ్లో తెచ్చుకున్నాను. సో ఇవైతే మిస్ చేసుకోకండి. ఛార్జర్స్ ఉంటే తెచ్చుకోండి బెటర్ మొబైల్ ఫోన్స్కి, అవి మర్చిపోతే ఇక్కడ దొరకవు కాబట్టి. సో అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా క్యారీ చేయండి. సో ఇది వీళ్ళ కంప్లీట్ షెడ్యూల్ ఇలా ఉంటుంది, టైం టేబుల్. ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా రాసి ఉంటుంది. అండ్ జనరల్ టైం టేబుల్ ఉంటుంది. సో సారీ, ఉల్టా కనిపిస్తుంది కదా. అండ్ పెయిడ్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి, పెయిడ్ అమౌంట్ కూడా రాసి ఉంటుంది, నేను చెప్తాను ఇవి. సో ఏమేమి ఉంటాయి అంటే నీమ్ బాత్, కొలోన్ థెరపీ, హాట్ స్టోన్ మసాజ్, రిఫ్లెక్సాలజీ, ఇవన్నీ కూడా పెయిడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎలా ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను మీకు క్లియర్గా. అండ్ యాక్టివిటీస్ కంటిన్యూగా ఏదో ఒక యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది. పెడల్ బోటింగ్ 5 నుంచి 6కి, గ్రీన్ జిమ్ 6 నుంచి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. స్విమ్మింగ్ ఏమో లేడీస్కి 7 to 12 ఉంటుంది, జెంట్స్కి 2 to 6 ఉంటుంది. బ్యాడ్మింటన్ 6 to 9 ఉంటుంది, అండ్ ఈవినింగ్ 5 నుంచి ఉంటుంది. సపరేట్ కోర్ట్స్ ఉంటాయి, మేల్స్కి, ఫీమేల్స్కి, కపుల్స్కి అలా సపరేట్గా ఉంటుంది. అండ్ గార్డెన్స్ ఉంటాయి, రోప్ స్వింగ్స్ ఉంటాయి గార్డెన్స్లో, అది 6 నుంచి మార్నింగ్ 9 వరకు ఉంటుంది ఈవినింగ్. అండ్ అరోబిక్స్ వచ్చేసి 6 నుంచి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. కుకింగ్ క్లాసెస్ 5 to 6 అని ఇక్కడ ఇచ్చారు, బట్ ఒక క్లాస్ కూడా జరగలేదు. అండ్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి, క్యారమ్, చెస్, వీటికి టైంతో ఏమి ఉండదు. లైక్ మనం ఎప్పుడన్నా వెళ్ళిపోయి హ్యాపీగా ఆడుకోవచ్చు. సమ్మర్ క్యాంప్ ఉంటుంది అంట కిడ్స్కి. సో ఇంకా స్పెషల్ డిన్నర్ అంటే యాక్చువల్లీ ఇవాళ అనమాట, మా బ్యాచ్కి ఇవాళ. ఈ స్పెషల్ డిన్నర్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ 13th, 28th ఉంటుంది. సో నేను ఎప్పుడు వచ్చాను, 16th వచ్చాను కదా, 30కి వెళ్ళిపోతాను. ఈ 15 days బ్యాచ్ నేను కాబట్టి నాకు ఎవ్రీ మంత్ అంటే లైక్ ఈ బ్యాచ్లో వచ్చే వాళ్ళకి ఎవ్రీ మంత్ 28th ఉంటుంది. అంటే ఇవాళ 13th డే, రేపు వెళ్ళిపోతారు కొంతమంది, ఎల్లుండి కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఇవాళ ఫీస్ట్ ఉంటుంది. లైక్ మంచి ఫుడ్ పెడతారు, ఎక్కువ వెరైటీస్ పెడతారు, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా మంచిగా పెడతారు. లైక్ బిర్యానీ, పన్నీర్ కర్రీ అన్నీ చెప్తున్నారు. ఈవినింగ్ చూడాలి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నాది. ఓకే, బాగానే ఉంది బ్రేక్ఫాస్ట్, నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. ఇన్ని రోజులు జస్ట్ ఫ్రూట్స్, హనీ వాటర్ పైనే ఉన్నాను కాబట్టి ఇవాళ గుడ్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే 2 ఇడ్లీస్ ఇచ్చారు, ఒక ఉత్తప్పం, ఇంకా
మిల్లెట్ ఉప్మా ఇచ్చారు, నేనే మర్చిపోయాను. సో ఇది వచ్చేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ పెట్టారు. నైట్ డిన్నర్కి మాకు పనసకాయ బిర్యానీ ఉంటుందంట, పన్నీర్ ఉంటుందంట. చూడాలి ఇంకేమేమి ఉంటాయో. ఈ కంప్లీట్ 13th డే ఫీస్ట్ వ్లాగ్ సపరేట్గా పెడతాను ఛానల్లో, చూసేసేయండి. అండ్ ఇంకా షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది, మార్నింగ్ 10 నుంచి 6 వరకు ఉంటుంది. సో దానికి 25 రూపీస్కి ఒక గ్లాస్ ఇస్తారు. కోకోనట్ ఏమో సేమ్ అదే టైమింగ్స్కి మార్నింగ్ 10 to 6 ఉంటుంది, 50 రూపీస్కి ఒక గ్లాస్ ఇస్తారు. అండ్ వాకింగ్ ట్రాక్ మార్నింగ్ 5 to 9 ఎప్పుడన్నా చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా హ్యాపీగా ఇవన్నీ ఇక్కడ యాక్టివిటీస్ అనమాట, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా వస్తే మాత్రము. రిసార్ట్ లాగే ఉంటుంది. అండ్ వీళ్ళ టైం టేబుల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ మీకు ఇక్కడ వచ్చాక డాక్టర్స్ వాళ్ళు క్లియర్గా చెప్తారు. అయితే నేను ఎలా అప్రోచ్ అయ్యాను ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు క్లియర్గా. నేను ఎలా అప్రోచ్ అయ్యానంటే, గూగుల్లో మనకి మంతెన ఆశ్రమం నెంబర్ అనేది ఉంటుంది అక్కడ. సో మనము నెంబర్కి కాల్ చేయాలి. మేము అలాగే అప్రోచ్ అయ్యాము, నెంబర్కి కాల్ చేసాము. వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ చెప్పారు అండ్ ప్రైజెస్ కూడా చెప్పారు. నాన్ ఏసీ, ఏసీ ఇవన్నీ ఎంత ఏంటి అనేది క్లియర్గా ప్రైజెస్తో సహా మంచిగా చెప్పారు. సో చెప్పిన తర్వాత మనం చూస్ చేసుకోవాలి. 2 షేరింగ్ రూమా, 4 షేరింగ్ రూమా, ట్విన్ అంటే లైక్ సింగిల్ మనం ఒక్కరమే సపరేట్గా రూమా అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఏసీకి అయితే ఒక కాస్ట్, నాన్ ఏసీకి అయితే ఒక కాస్ట్, 2 షేరింగ్ అయితే ఒక కాస్ట్, 4 షేరింగ్ అయితే ఒక కాస్ట్, ఇలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రైజెస్కి మనం ఫిక్స్ అయిపోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి స్కానర్ ఆర్ క్యూఆర్ ఆర్ ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళకి వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు. సో మనము కొంచెం అమౌంట్ పే చేయాలి, లైక్ హాఫ్ ఆర్ 25% అట్లా పే చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక మెయిల్ పంపిస్తారు. థింగ్స్ ఏమేమి తెచ్చుకోవాలి అని ఒక మెయిల్ వస్తుంది మన మెయిల్ ఐడికి. అండ్ మనము కన్ఫర్మేషన్ అయినట్టు, లైక్ మనం అమౌంట్ పే చేసాం కదా, వాళ్ళకి అమౌంట్ వచ్చిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ మెయిల్ ఒకటి పంపిస్తారు. ఏమేమి థింగ్స్ తెచ్చుకోవాలో అదొక మెయిల్ పంపిస్తారు. ఈ 2 మెయిల్ పంపిస్తారు అనమాట వాళ్ళు. సో ఆ 2 మెయిల్స్లో క్లియర్గా ఉంటుంది. మనం ఇక్కడ వచ్చిన తర్వాత హ్యాపీగా మన కాంటాక్ట్ నెంబర్, లైక్ మన ఫోన్ నెంబర్ చెప్పేస్తే వాళ్ళ దగ్గర మన డీటెయిల్స్ అన్నీ అప్పటికే ఉంటాయి. ఎందుకంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ కూడా తీసుకుంటారు వాళ్ళు. సో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాంతో మనం చెక్ ఇన్ అయిపోవచ్చు. ఇంకేమైనా బ్యాలెన్స్ అమౌంట్ పే చేయకుండా ఉంటే మాత్రం అప్పుడు పే చేసేసి చెక్ ఇన్ అయిపోవచ్చు. నేనైతే 10,000 పే చేశాను ఆన్లైన్ త్రూ. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ ఇన్ రోజు 16th రోజు మార్నింగ్ వచ్చాను. ఆ రోజు రిమైనింగ్ 26,000 పే చేశాను. నేను 2 షేరింగ్ రూమ్ తీసుకున్నాను నాన్ ఏసీ. సో నాకు 36,000 అయింది, ఇంక్లూడింగ్ కాషన్ డిపాజిట్ అమౌంట్ అనమాట. సో 36లో నుంచి 3,000 డిపాజిట్ అమౌంట్. సో యాక్చువల్లీ ప్రైస్ 33. అందులో నుంచి 3,000 కాషన్ డిపాజిట్కి పే చేశాను. ఆ కాషన్ డిపాజిట్లో నుంచి ఏవైతే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయో, లైక్ నేను ఇందాక చెప్పాను కదా, అక్యుప్రెషర్ 300 ఒక్క సిట్టింగ్కి, నీమ్ బాత్ ఇలాంటివన్నీ కూడా 200 ఒక్కొక్క సిట్టింగ్ ఉంటాయి. అండ్ రిఫ్లెక్సాలజీ 500 ఒక సిట్టింగ్ ఉంటుంది. ఎనిమా చేయించుకుంటే 20 రూపీస్. ఇలా కొన్ని ట్రీట్మెంట్స్కి ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ మన కాషన్ డిపాజిట్ 3,000 ఉంది కదా, అందులో నుంచి కట్ అయిపోతాయి. మనం వెళ్ళే రోజు మన బిల్లింగ్ చేసుకున్న తర్వాత మనం వెళ్ళిపోయే రోజు డిశ్చార్జ్ రోజు మనకి క్లియర్గా మన కాషన్ డిపాజిట్లో నుంచి ఏమేమి వాడుకున్నామో, ఇంకా ఎంత మిగిలింది అనేది ఇక్కడ స్టాంప్ వేసి ఇస్తారు. నేను ఆల్రెడీ డిశ్చార్జ్ తీసేసుకున్నాను. అండ్ నా కాషన్ డిపాజిట్లో నుంచి 2,000 అయిపోయింది, 1,000 మిగిలింది. అది నాకు రిటర్న్ ఇచ్చేశారు. సో నాది ఇది క్లియర్ అనమాట. నేను వెళ్ళే రోజు ఈ బ్లూ కార్డ్ చూపించేసి వెళ్ళిపోవచ్చు. ఇది డాక్టర్ కన్సల్టేషన్ కోసం అని డైలీ ఇది తీసుకొని వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. మన డాక్టర్ దగ్గరికి డైలీ కన్సల్టేషన్కి ఈ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. సో ఇందులో మనకి స్టాంప్ వేశారు కదా రెడ్ కలర్లో, ఇది బాక్స్. సో దీంతో నాది క్లియర్ అయిపోయిందని అర్థం. నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసి ఇక్కడ ప్రొసీజర్ అనమాట. చెక్ ఇన్ అయినప్పుడు వాళ్ళు క్లియర్గా అన్ని మెన్షన్ చేస్తారు. అండ్ మనకి ఇది ఒక కిట్ ఇస్తారు, ఈ బ్యాగ్ ఇస్తారు. ఇది 200 రూపీస్ ఈ బ్యాగ్. సో నా కాషన్ డిపాజిట్లో నుంచి 200 కట్ చేసేసుకున్నారు దీనికి. అండ్ 300 దోబీకి ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. మీరు బట్టలు వేసినా వేయకపోయినా దోబీ ఛార్జెస్ 300 కట్ అయిపోతాయి. సో ఆ 300 ఈ 200, సో 500 అయిపోతాయి. ఇంకా 25లో నుంచి మీరు చేసుకునే ట్రీట్మెంట్స్ని బట్టి, మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి మీ కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది ఉంటుంది. సో ఈ బ్యాగ్లో మనకి ఒక షీట్ ఇస్తారు. ఇది ఇలాంటివి 2 ఇస్తారు. యాక్చువల్లీ నేను ఒకటి పడేశాను. ఇది ఆయిల్ మసాజెస్కి దీనికి ఈ షీట్ క్యారీ చేయాలి. ఇది ఒకటి ఇస్తారు. అండ్ ఈ పైప్ ఒకటి ఇస్తారు. ఈ సెట్ ఇస్తారనమాట. ఇది క్రియాస్ చేస్తాం కదా ఆ సెట్. దీంతో నోస్ క్లీన్ చేసుకోవడము, ఐస్ క్లీన్ చేసుకోవడము, ఇలా ఇవి చేయడానికి ఇది. సో ఈ కిట్ మొత్తానికి కూడా 200 అవుతుంది. అండ్ స్విమ్మింగ్ పూల్లోకి మనం దిగాలంటే మన దగ్గర క్యాప్ ఖచ్చితంగా ఉండాలి. సో నేను ఆ క్యాప్ తెచ్చుకోలేదు. ఒకరోజు దిగాను వాటర్లోకి, క్యాప్ తెచ్చుకోలేదు. ఇక్కడ కొన్నాను, ఇది 200 రూపీస్ ఈ క్యాప్. సో మీ దగ్గర ఈ క్యాప్ ఉంటే తెచ్చేసుకోండి. ఇంటి దగ్గర నుంచి 200 మిగులుతాయి. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొనాల్సిందే. 200 చూసుకోండి, అది మీ ఇష్టము. ఇదైతే ఇక్కడ అవైలబుల్గా ఉంది. మనకు అన్ని లైక్ థింగ్స్, కొన్ని బేసిక్ థింగ్స్ అయితే దొరుకుతాయి, టెన్షన్ ఏం లేదు. ఇంకా మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి మర్చిపోయాను చెప్పడము, క్యాష్ క్యారీ చేయండి. ఎందుకంటే మనం కోకోనట్ వాటర్ కావాలన్నా, షుగర్ కేన్ జ్యూస్ కావాలన్నా, జనరల్ స్టోర్లో ఏమైనా కొనుక్కోవాలన్నా ఖచ్చితంగా క్యాషే కావాలి. క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో కొంచెం ఒక 2,000 or 3,000 అన్న క్యాష్ తెచ్చుకోండి. మరీ ఎక్కువ కాదు, లైక్ కొన్ని ఎమర్జెన్సీస్లో పనికి వస్తుంది. అండ్ ఇంకోటి, ఏ రూమ్కి ఎంత కాస్ట్, ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది నా దగ్గర షీట్ ఉంది, ప్రైజెస్ది. అది యాడ్ చేస్తాను ఈ వీడియోలో. సో క్లియర్గా చూడండి. లైక్ మంచిగా మెన్షన్ చేశారు. సింగిల్ రూమ్కి ఎంత, డ్యూయల్ రూమ్కి ఎంత,
ఫోర్ షేరింగ్కి ఎంత, నాన్ ఏసీ ఏసీ అంతా కూడా డిఫరెంట్గా మంచిగా ఫోటో అయితే తీసుకున్నాను నేను, క్లియర్గానే ఉంటుంది. సో ఆ ఫోటో చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇంకా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. ఈ కాంటాక్ట్కి వెళ్ళిపోతే మీకు అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కానీ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను డైలీ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను డే 1 నుంచి. ఇవాళ నా 13th డే. సో మాకు ఫీస్ట్ అనమాట, ఇవాళ మంచిగా ఫుడ్ పెడతారు. ఎందుకంటే రేపు వెళ్ళిపోయే వాళ్ళు రేపు వెళ్ళిపోతారు. 14th డే 15th డే ఏమి ట్రీట్మెంట్స్ ఉండవు. చాలా మంది రేపు ఎల్లుండి అలా వెకేట్ చేసేస్తారు రూమ్స్ అన్ని కూడా. సో మాకు ఇవాళ మంచిగా ఫుడ్ పెడుతున్నారు. అండ్ నేను కూడా రేపు వెళ్ళిపోతున్నాను అనమాట. 14th డేనే వెళ్ళిపోతున్నాను నేను కూడా. ఇది వచ్చేసి ఈ కంప్లీట్ బ్లాగ్. నేను అన్నీ చెప్పానని అనుకుంటున్నా. ఏమన్నా మిస్ అవుతే చూద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అప్పుడు నేను రిప్లై ఇస్తాను ఈజీగా. ఓకేనా? బాయ్.